అందరికీ నమస్తే. మనకు తెలియకుండానే మన కంట్లో ఏలు పెట్టే ప్రయత్నాలు మొదలైనాయి ఆల్రెడీ. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఏమైతే తెలియదు తెలంగాణకు, వాళ్ళ పాలన వాళ్ళది, వాళ్ళ పాలన మనది, వాళ్ళతో మనకేం సంబంధం, మనందరం రాష్ట్రాలుగా విడిపోయినాం, మనుషులుగా కలిసి ఉందాం తెలుగు ప్రజలు, ఇదంతా ఏదో సెంటిమెంట్ డైలాగ్స్ అని కూడా మనం చూసినాం. కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మనం తెలంగాణ తీసుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నీళ్ళ దగ్గర బొక్క స్టార్ట్ అయింది. ఏమైంది తెలుసా? నీళ్ళ దగ్గర 3 టీఎంసీల నీళ్లు సాగర్ కుడికాల్వకు వదిలేయాలని ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఎట్లొచ్చిందో కూడా తెలియదు. తెలంగాణ అధికారులు పరిశాన్ అవుతున్నారంట. తెలంగాణ అధికారులకు తెలియకుండా మరి ఎవరెవరు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారో కూడా తెలియదు. ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఏపీకి పోవాలన్నా, తెలంగాణకు వాడుకోవాలన్నా ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఆ త్రిసభ్య కమిటీలో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అధికారి ఒకరు ఉంటారు. తర్వాత 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు, ఇద్దరు. వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే విషయంలో ఆ మీటింగ్ జరగకుండానే, అవేం లేకుండానే, ఎవరు డిసైడ్ చేయకుండా, యాక్చువల్గా ఏపీ వాళ్ళు ఒప్పుకోకుండా తెలంగాణకు నిలిపోద్దు, తెలంగాణ వాళ్ళు ఒప్పుకోకుండా ఏపీకి నిలిపోద్దు. కానీ ఇక్కడ ఏం జరిగింది? మీటింగ్ జరగలేదు, ఎవరు ఒప్పుకోలేదు, ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఏపీకి 3 టీఎంసీ నీళ్ళు వదిలేయాలని ఈ కేఆర్ఎంబి, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అనే సంస్థ ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చేసిండ్రు, సర్క్యులర్ ఇచ్చేసిండ్రు. వాళ్ళకి నీళ్ళు ఇప్పుడు పోవాలి. కుడికాలువ పోతే అటు గుంటూరు, ప్రకాశం జిల్లా అటు పోతాయి. ఇంకా మనకు రావు, మనకు మాత్రం లేవు. అసలు ఏం జరిగింది వెనుక అనేది ఒక పెద్ద పరిశాన్ అయిపోయింది. ఇరిగేషన్ ఇంజనీర్సే పరిశాన్ అవుతున్నారు. ఎందుకు ఇట్లా జరిగింది, అసలు దీని వెనుక ఏం జరిగింది, రాజకీయం జరిగిందా, లేకపోతే ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎక్కడ ఒప్పందం జరిగింది, ఏం జరిగింది అనేది ఏమీ అర్థం కాని సిచ్యువేషన్గా మారింది. అసలు ఇట్లాంటివి చాలాసార్లు జరిగినాయి అంతకుముందు. సమైక్యాంధ్రలో అయితే గుర్తు మనకు తెలియకుండానే మనోళ్ళే మంత్రులు. అప్పట్లో సోర్సిరెడ్డి గారని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మంత్రి ఉండే, ఆయన మంత్రి ఉన్నప్పుడే పోతుండే. కొద్దిగా తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిగా కంట్రోల్ అయింది. సాగర్ నుంచి అంత ఈజీగా నీళ్లు పోలే. 1-2 సార్లు దొంగతనంగా తీసుకుపోయినా అదేదో రకరకాల కొట్లాడలైనాయి, కాంప్లైంట్స్ అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఉత్తమ్ కుమార్ ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు దాని మీద. అంటే పోతే పోలే, నాకేం పోయింది అనుకున్నారా? కనీసం ముఖ్యమంత్రి గారైనా మాట్లాడాలి కదా, అసెంబ్లీ నడుస్తుంది. 3 టీఎంసీల నీళ్ళు అంటే ఏంది? అది ఒక టీఎంసీ నీళ్ళు 10,000 ఎకరాలకు నీళ్ళు పడుతుంది, ఒక లెక్క ఉంది. 30,000 ఎకరాలకు నీళ్ళు పారే నీళ్ళు కదా 3 టీఎంసీలు అంటే. ఇక ఈసారి ఫస్ట్ టైమే ఇట్లా చూసుకుంటుంటే ఈసారి 3 పోయింది, నెక్స్ట్ ఇంకో 3 పోతుంది, ఇంకో 5 పోతుంది. మొత్తానికి మన తెలంగాణ రైతుల నోట్ల మట్టి కొట్టుకొని. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర మాత్రం నీళ్ళు ఉన్నాయా? ఏదో ఇప్పుడు అక్కడ పైన కర్ణాటక వర్షం పడితే ఆ నీళ్ళని వస్తున్నాయి మనకు. అటు ఆ శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి పోయింది నిన్న, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు సాగర్కి నీళ్ళు వస్తున్నాయి. సాగర్ కూడా డెడ్ స్టోరేజ్కి పోయింది కదా, ఆ సాగర్కు నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ మన దాని స్టోరేజ్కి ఏం లేవు. ఎంతసేపటికి ఇవే వాడుకోవాలి. ఉన్న నాగార్జున సాగర్ నీళ్ళు అవి కూడా ఈ వానాకాలంకి సరిపోతాయి, మళ్ళీ ఎండాకాలం ఎండిపోవాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి తెలంగాణ రైతుల గురించి చంద్రబాబు పట్టదా? చంద్రబాబు కంటే పట్టకపోవచ్చు. ఆయనకు ఏపీ రైతుల వాళ్ళే ఇంపార్టెన్స్, ఏపీ రైతులే ఇంపార్టెన్స్ ఇస్తుంది అక్కడ గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఇరిగేషన్ మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? అంటే తీసుకుపోయింది మనోలే కదా అనుకుంటారా వీళ్ళు కూడా? చంద్రబాబు మనోడే అనుకుంటున్నారా వీళ్ళు? ఇప్పుడు మనోళ్ళకి నీళ్లు లేవు. అసలు ఇప్పటికే ఆ సాగర్ ఆ ఏరియాలో ఉండే ఈ నల్గొండ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎట్లా అంటే నీళ్లు డైరెక్ట్గా ఖమ్మం తీసుకుపోతున్నారు, డైరెక్ట్గా ఖమ్మం. అసలు నాకు మొన్న ఒక రైతు ఫోన్ చేసిండు. ఆయన నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లేఖ రాసిండు. నేను ఆ లేఖ కూడా చదివి వినిపిస్తా. ఇంత దారుణం జరుగుతుంటే ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? అసలు ఆ కేఆర్ఎంబి కనీసం ఆఫీసర్ల దగ్గర మాట్లాడాలి కదా, ఎవరో మినిస్టర్, సీఎం. మరి ఎట్లా చేసినారు? మీ మీద ఎవరు ప్రెషర్ ఉంది? మరి ఆ కేంద్రం నుంచి ఏమన్నా మాట్లాడుకుని పంపినరా? లేదా చంద్రబాబు నాయుడు ఎవరితోనే ప్రెషర్ పెట్టించిండు? లేకపోతే ఈడు ఎవరితో మాట్లాడుకున్నాడా అధికారులతో సంబంధం లేకుండా? ఎందుకంటే మన తెలంగాణ ఇంజనీర్స్ ఒప్పుకోరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందంటే మన ఇంజనీర్స్ అస్సలు ఒప్పుకోరు. కనీసం ఆ విషయాన్ని బయటికైనా ఎక్స్పోజ్ చేస్తారు. ఇంజనీర్స్కే తెలియకుండా 3 టీఎంసీల నీళ్ళు కేఆర్ఎంబి ఇస్తున్నది ఏపీ కంటే ఇది పై లెవెల్లో జరిగిన చర్చలా? ఎవరెవరి మధ్య జరిగిన చర్చలు ఇవి? నేను ఆ లేఖ చదువుతాను, ఒకసారి వినండి. నల్గొండ జిల్లా రైతుల నోట్లో మన్ను కొట్టి
ఖమ్మం తీసుకుపోతున్నారు. సరే ఖమ్మం అంటే మనోళ్ళే కదా, మన రైతులే కదా అని కొద్దిసేపు సర్దుకోవచ్చు. అక్కడ 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ మంత్రులు మరి ఇక్కడున్న మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇరిగేషన్ మంత్రి సొంత జిల్లాకు అన్యాయం జరిగితే పట్టించుకునే దిక్కు లేదు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన తెలియదు. కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక లేఖ రాసిన ఒక ఆయన రైతు, గౌరవనీయులైన కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమరెడ్డి గారులకు, ఇద్దరు జిల్లా మంత్రులు కదా, గౌరవనీయులైన నల్గొండ జిల్లా శాసనసభ్యులు అందరికీ పాదాభివందనంతో తెలియజేయ విషయం ఏమనగా, సార్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్న తూములన్నీ కూడా మూసేసి ఖమ్మం జిల్లాకు తాగునీరు సాగుతో ఎడమ కాలువ ద్వారా నీటిని గత కాలం నుంచి తరలిస్తున్నారు. గతంలో నల్గొండ జిల్లాలో రైతుల పొలాలు ఎండుతున్నా కానీ పట్టించుకునే నాదులే లేకపాయే. పోలీసు వారిని పెట్టి పోలీసు వాళ్ళను నల్గొండ రైతులు ఎవరు కూడా నీళ్ళని వాడుకోకుండా తోడుకోకుండా మొత్తం పోలీసులు అంట, మొత్తం నల్గొండ జిల్లా బార్డర్ దాకా పోలీసులు. మళ్ళీ ఈ మంత్రులు ఎందుకున్నారో తెలియదు. నల్గొండకి ఈ మంత్రులు ఎందుకు? మీ జిల్లా రైతులకు నోట్లు మట్టు కొట్టి ఖమ్మం జిల్లా మంత్రులు తీసుకుపోతుంటే మీరు ఎందుకు ఇంకా నల్గొండ జిల్లాకు మంత్రులు ఎందుకు? అందుకే ఆయన ఈ కోపంతో రాసిండేది. ఇప్పటి రోజు వరకు కూడా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో మొత్తం చెరువులు ఎండిపోయి నెర్రెలు బట్టి ఉన్న బోర్లు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో ఉన్నాం. కానీ చెరువులు నింపుకోవాలి అనే సంకల్పం ఏ పార్టీ నాయకులకు లేకపాయే. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అని నిమ్మకు నీరెత్తినట్లుగా మేము గెలిపించుకున్న అధికార పార్టీ శ్రేణులు కూడా ధృతరాష్ట్రుని పాత్ర వహిస్తున్నారు. భూగర్భ జలాలు అడగంటి సాగునీరు లేక నల్గొండ జిల్లా సాగర ఆయకట్టు ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారు. ఇది గమనించే స్థితిలో ఏ అధికార పార్టీ నాయకులు లేకపోవడం బాధేస్తుంది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని లిఫ్ట్ల ద్వారా చెరువులు నింపి నల్గొండ జిల్లా రైతాంగానికి జీవగంజి పోయాలని మీ అందరి విజ్ఞప్తి. మీ నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, నల్గొండ. ఏం చెప్తారు రైతులకు? పాపం ఆయన అడ్వకేట్ అంట కూడా, కాబట్టి ఆయన ఏదో లేఖ రాసిండు. కానీ మిగతా రైతులు ఎక్కడ అడుగుతారు వచ్చి? ఇట్లు నల్గొండ రైతులు నష్టం, అట్లా తెలంగాణ రైతులు మొత్తం నష్టం. నల్గొండ కాదు, ఇంకా ఖమ్మాన్ కూడా నష్టమే. అది ఏపీకి తీసుకుపోతుంది చంద్రబాబు నాయుడు నీళ్ళు అంటే మరి మనోళ్ళు మాట్లాడాలి కదా. అంటే లోపల జరుగుతుందా, ఎవరు తెలియకుండా జరుగుతుందా? ఏమన్నా నీళ్ళు మాయమా? ఇట్లా తీసుకుపోయి ఇట్లా వడేనికి మొత్తం కాలువ పడిపోతున్నాయి. రైతులంతా చూస్తున్నారు, ఇదేంది మన నీళ్ళు అడ్డుపోతున్నాయని. మనకు రాకుండా మనకు కూడా రావాలి, మన పర్సంటేజ్ మనకు రావాలి కదా. అది ఇక్కడ మాట్లాడుకోవాలి. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎవరెవరు మాట్లాడుకున్నారో విషయం బయట పడాలి. లేకపోతే తెలంగాణ రైతులు అయితే క్షమించరు. సాగర్లో ఎడమ కాలువ ద్వారా పోయేమో ఖమ్మం పోతున్నాయి, కుడి కాలువ పోయి ఏపీకి పోతున్నాయి. మధ్యలో రైతులంతా నోట్లో మన్ను. మరి చంద్రబాబు నాయుడు ఎవరితో మాట్లాడినారు? తెలంగాణలో ఎవరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఒప్పందం జరిగింది? అధికారులకు కూడా తెలియకుండా ఎందుకు జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.